హలో మై లవ్లీ సబ్స్క్రైబర్స్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఖచ్చితంగా అయితే మనం చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చి మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి మన ఛానల్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది. అలాగే మనము రీసెంట్గా అనేది ఇంటర్నెట్ షాప్ అనేది పెట్టడం జరిగింది. మీకు టోటల్గా మీరు ఇంట్లో కూర్చొని డైరెక్ట్గా మనకైతే కాంటాక్ట్ అయ్యి మనకు మీ అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోగలరు. ఏ అప్లికేషన్ సరే, ఈ అప్లికేషన్ మాత్రం మీరే ఓన్గా మీ డిస్ట్రిక్ట్లోనే, మీ విలేజ్లోనే ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేసి కూడా నేను టోటల్గా అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా అయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. షేర్ చేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే వచ్చేసి మనం ఇప్పుడు కంటెంట్ అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వదిలింది. అలాగే 1146 పోస్టులు అయితే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ నుంచి అయితే మనకైతే మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇది మున్సిపల్ స్కూల్స్, అన్ని స్కూల్స్ ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను టోటల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీ ఊరిలోనే, మీ ఉన్న విలేజ్లోనే మీరే ఓన్గా అక్కడ ఉండే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉండే స్కూళ్ళకి మీరు అప్లై చేసుకోవచ్చు. అది నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, మనమే మన ఏరియాలో ఉంది కదా, ఆ ఏరియాని బట్టి ఆ ఏరియాలో మనకి లైక్ కొన్ని విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు మా విలేజ్ ఉందండి, మా విలేజ్లో స్కూల్ ఉంది. ఆ స్కూల్లో నాకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. మీరు పక్క ఊరు కానీ మా స్కూల్కి అప్లై చేసినారు, కానీ మా తర్వాత మీకు వస్తుంది. కానీ మిమ్మల్ని క్వాలిఫికేషన్ ఉందని చెప్పి మీకు ఫస్ట్ ఇచ్చి అట్లా చూడరు. ఫస్ట్ మేము అప్లై చేసుకున్నాం కాబట్టి మాకు చూసి మా అర్హతలన్నీ చెక్ చేసి మాకు ఇస్తారు. ఒకవేళ మాకు దాంట్లో ఏమైనా రిమార్క్ ఉంటే ఆ పోస్ట్ అనేది మీకు అనేది పోతుంది, అంతవరకు అయితే మీకు పోదు. అలాగే మీరు ఈ నోటిఫికేషన్కి ఎక్కడ అప్లై చేసుకోవాలంటే, మీ మండల్లోనే మున్సిపల్ రిసోర్స్ మనకి ఎంఈఓ దగ్గరికి, ఎంఈఓలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్గా ఇక్కడ ఉండే క్వాలిఫికేషన్ 10th, ఇంటరు, డిగ్రీ, అలాగే తర్వాత వచ్చేసి బీఈడీ చేసింటే బీఈడీ, డిఈడీ చేసింటే డిఈడీ, మీకు స్పెషల్ టెట్ ఏమైనా ఉంటే ఆ ఎడ్యుకేషన్స్ కూడా తీసుకొని వెళ్ళి ఇవ్వచ్చు. మినిమం అనేది డిగ్రీ అనేది ఉండాలి. అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు మీ క్వాలిఫికేషన్ బట్టి అయితే మీకైతే ఇస్తారు. అలాగే వచ్చేసి నేను ఇంకా కంటెంట్లో అయితే వెళ్ళిపోదాం. చూడండి, మొత్తం 1146 పోస్టులు అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ ఎవరు, అలాగే అన్నీ నేనైతే చెప్పేస్తాను. ఎలిజిబిలిటీ చెప్పేసినాను, ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేస్తాను, ఏ ఊర్లో అప్లై చేసుకోవాల్సి అని చెప్పేసినాను. ఇంకా మీకు ఏమేమి పోస్టులు ఉన్నాయో చెప్పేస్తా. మీకు మొత్తం వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 892 ఉన్నాయి. మళ్ళీ ఇది ఎస్జిటిఎస్ అనేసి మీకు 256 పోస్టులు ఉన్నాయి. ఇవి మనకి ఎప్పుడంటే ఒక 5 నెలలు మాత్రమే. ఇప్పుడు మీరు ఈ నెల 8వ తారీఖు కల్లా ఈ జాబ్ అనేది వస్తుంది. మీరు మన స్కూల్ పిల్లలకి అంతా స్కూల్ అంతా తిరిగి మనము క్యాన్వాస్కి అంతా పోయి అన్నీ చేస్తాం కదా, మే నెల కల్లా మీకు చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసుకోవడానికి వీలుండదు, ఎందుకంటే అప్పటికే లాస్ట్. మీరు మిమ్మల్ని పెట్టుకోరు, మిమ్మల్ని హైరింగ్ అనేది ఉండదు. మొత్తం వచ్చేసి మీకు ఇది అండి, మొత్తం స్టైఫండ్ వచ్చేసి మీకు 12,500 అయితే ఇస్తారు. మళ్ళీ స్కూల్ అసిస్టెంట్కి, జీవీఎస్కి అని చెప్పేసి మీకైతే ఇట్లా ఉంటుంది. మీకు లాస్ట్ డేటు
ఈ రోజు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 5. అలాగే కంపల్సరీ అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి మనకు 7వ తేదీ కల్లా అయిపోతుంది. జాయినింగ్ లెటర్ వచ్చేసి 8వ తారీఖు కల్లా వచ్చేస్తుంది. మీకు మెరిట్ లిస్ట్ ఎలా చేస్తారంటే 75.25 రేషియో బట్టి అకాడమిక్ ఇయర్ బట్టి చేస్తారు. ఎందుకంటే మనకు వచ్చిన క్వాలిఫికేషను, మనకు వచ్చిన మార్క్స్ని బట్టి, మనకుండే సబ్జెక్ట్ని బట్టి మనకైతే సబ్జెక్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఎక్కడ అప్లై చేయాలంటే అప్లికేషన్ మోస్ట్ బి సబ్మిటెడ్ ఎక్కడ మన మున్సిపల్ రీసోర్స్ సెంటర్, అంటే మన ఏరియాలోనే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ సెంటర్ అనేది మన ఏరియాలోనే ఉంటుంది. ఎంఆర్సి అనేసి సెంటర్స్ ఉంటాయి. మన సెంటర్స్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే ఎంఈఓ మన ఏరియాలలో ఎంఈఓ ఉంటారు. ఎంఈఓ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ అనేది అక్కడ తీసుకోవచ్చు. లేదు మనం ఆన్లైన్లోనే తీసుకొని ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనం సబ్మిట్ చేసి సెలెక్షన్ ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు, అన్నీ సెట్ చేస్తారు. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకు మంత్లీ అయితే అటెండెన్స్ కూడా ఉంటుంది. అటెండెన్స్కు మనము పోయి 2వ తేదీ కల్లా మనకు అమౌంట్ అయితే పడిపోతుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మళ్ళీ మనకి ఎవరు సెలెక్ట్ చేస్తారంటే మనకి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నెంబర్, మనకి ప్రిన్సిపల్స్, అంటే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు మనని సెలెక్ట్ చేస్తారు. మనం టర్మ్ అండ్ కండిషన్స్ అనేసి ముందుగానే చెప్పుకున్నాము. అలాగే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంఈ వాళ్ళు మోస్ట్లీ మంత్లీ అయితే వాళ్ళు మనం స్కూల్కి పోతున్నామా లేదా అనేసి సబ్మిట్ చేయడానికి చూస్తారు. అలాగే వచ్చేసి మనం చెప్పాను ఆల్రెడీ, ఎంఈఓ ఆఫీస్లోకి వెళ్ళి అయితే మీరు ఎంఈఓ ఆఫీస్లోకి వెళ్ళి ఏమైనా అప్లికేషన్ అనేది అది అప్లికేషన్ అనేది ఏదైనా ఇష్యూ ఉన్నా అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన లోకల్లో కాబట్టి అక్కడే మాత్రమే చూసుకోవచ్చు. మన ఎంఆర్సి సెంటర్స్లోకి వెళ్ళి మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అలాగే వెయిట్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్, అంటే మెరిట్ లిస్ట్ అనేది మనకు 7 కల్లా వచ్చేస్తుంది. 7-8 మనకి 8 అయితే జాయినింగ్ లెటర్ ఉంటుంది. మీకు కీ పాయింట్స్ అనేసి అన్నీ చెప్పేసాను. ఇంకా మనకు అప్లికేషన్ చెప్పాను కదా, ఇంకా మీకు మనకి ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి, ఏంటి వేకెన్సీ ఉన్నాయి అని చెప్పేసి మీకైతే వీడియోలోకి తీసుకొని వెళ్తా. చూడండి, మనకుండే వేకెన్సీ శ్రీకాకుళం ఫస్ట్ డిస్టిక్ నేము, మన తర్వాత డిస్టిక్ మండల్ నేము, స్కూల్ కోడ్, అలాగే నేమ్ ఆఫ్ ది స్కూల్, మళ్ళీ కేటగిరీ, అంటే మనం మ్యాథ్స్కి వెళ్తామా, సైన్స్కి వెళ్తామా, తెలుగుకి వెళ్తామా అని చెప్పి ఆ కేటగిరీ అట్లా ఈజీగా మనమైతే చూసుకోవచ్చు. నాకు లోకల్ పులివెందుల కడప కాబట్టి నేను డైరెక్ట్గా దాని దగ్గరికి వెళ్ళిపోతా. వెళ్ళిపోతా అనంతపూర్, అన్నమయ్యలో అయితే దండిగా ఉన్నాయి చూడండి. అన్నమయ్య, రాజంపేట, ఎల్లార్పల్లి, ఇవన్నీ అన్నమయ్య డిస్టిక్లో అయితే దండిగా ఉన్నాయి. మన కడపలో చూడండి, బద్వేలు, పొద్దుటూరు, పులివెందుల, ఈ కడప, మన లోకల్ అవి మాత్రం మంచి నోటిఫికేషన్ మనకైతే అప్లై చేసుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి మీరే ఓన్గా. నేను అప్లికేషన్ ఫామ్ అవన్నీ డీటెయిల్స్ అన్నీ చెప్పాను కాబట్టి అవన్నీ మీరు చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ కూడా నేను నా వెబ్సైట్లోనే పెట్టేశాను. అది మీకైతే చూపించేసి డౌన్లోడ్ చేసి
అకాడమిక్ సెక్షన్స్. చూడండి ఫామ్ ఇలా వస్తుంది. ఈ ఫామ్ని మనం ఫిల్అప్ చేయాలి. ఫస్ట్ మనం 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఎలా ఉందో అలా మన నేమ్ అయితే రాయాలి. అలాగే తర్వాత వచ్చేసి ఫాదర్ నేము 10th క్లాస్లో ఎలా ఉందో అలా మదర్ నేము, అలాగనే మన ఆధార్ నెంబరు, అలాగే మొబైల్ నెంబరు 1, 2, మన ఏజ్ ఎలా అంటే మీ ఏజ్ మన 10th క్లాస్ పట్టిన ఎలా ఉందో అంతా. మళ్ళీ మన 10th క్లాసు ఎప్పుడు పాస్ అయినాము, ఏ బోర్డు పాస్ అయినాము, ఏ ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, మళ్ళీ టోటల్ మార్క్స్ ఎన్ని, మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని అని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంటర్మీడియట్ అంటే మనకి ఎప్పుడు పాస్ అయినాము, ఏ బోర్డు పాస్ అయినాము, ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా, సబ్జెక్ట్స్ ఏంటి, ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, టోటల్ మార్క్స్ ఎన్ని, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి. అలాగే గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ అంతే. గ్రాడ్యుయేషన్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏంటి, ఎక్కడ మార్క్స్ అనేసి మొత్తం. మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, మళ్ళీ బీఈడి వాళ్ళకి మళ్ళీ టెట్ మార్క్స్, బ్యాంకు, మన రైల్వే అంటే మనం లోకల్ వాళ్ళం కాబట్టి మినిమం హౌస్ నెంబరు ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఓకే గైస్, మీ అందరూ అప్లై చేసుకోండి.